బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ చిచ్చురేపిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పొంగులేటిపై సోషల్ మీడియాలో భట్టి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందంటూ కూడా మండిపడుతున్నారు. పార్టీని కబ్జా చేస్తే ఊరుకోబమంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం టికెట్ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇస్తే బీఆర్ఎస్ కు జరిగిన నష్టమే కాంగ్రెస్ కు జరుగుతుందంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మల్లు నందినికి చెక్ పెట్టేందుకు సోనియా, రాహుల్, ప్రియాంక పేర్లను వాడుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మరింత జాప్యం చేస్తే నష్టం జరుగుతుంది అని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన ట్రోల్ మీరు చూడొచ్చు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో ఏం జరుగుతోంది అంటూ కూడా ఒక ప్రశ్నను సంధిస్తూ ప్రతి లైన్కి, ప్రతి వాక్యానికి సంబంధించి లాస్ట్లో క్వశ్చన్ మార్క్. ఇవన్నీ కూడా మొన్న సోనియా, నిన్న రాహుల్, నేడు ప్రియాంక పోటీ చేరిన వినతులు నిజంగా గాంధీ కుటుంబానికి నిజంగా గాంధీ కుటుంబం భక్తితోనే లేక మల్లు నందినికి చెక్ పెట్టడానికి అంటూ కూడా ఒకసారి ఆ లెందీ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు, లెందీ టెక్స్ట్ మీరు చూడొచ్చు. అంటే ఒక్కసారిగా అర్థమవుతుంది ఏం జరుగుతోంది అనేది. ఖమ్మం కాంగ్రెస్ విషయంలో ఎంపీ టికెట్ అనేది చిచ్చు రేపిందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. పొంగులేటిపై సోషల్ మీడియాలో భట్టి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి అడ్డుపడుతున్నట్టు కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందంటూ కూడా మండిపడుతున్నారు. పార్టీని కబ్జా చేస్తే ఊరుకోబమంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఖమ్మం కాంగ్రెస్ విషయంలో, ముఖ్యంగా ఎంపీ టికెట్ విషయంలో అక్కడ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఖమ్మం టికెట్ అనేది మొదటి నుంచి కూడా చాలా హాట్ టాపిక్గా మారింది, ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఏం జరుగుతోంది? భట్టి విక్రమార్కకు సంబంధించి ముఖ్యంగా భట్టి అనుచరులు పొంగులేటి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? సచిన్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో రాజకీయ కుంపట్లు అయితే రాజుకుంటున్నాయి. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో అటు బట్టి అనుచరులు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా బహిరంగంగా సోషల్ మీడియాలోనే సామాజిక మాధ్యమాల వేదికగా వాళ్ళ ప్రచార అస్త్రాలను కూడా సంధిస్తున్నారు. ఇప్పటికే అటు ప్రత్యర్థులపై కూడా విమర్శల అస్త్రాలు అయితే ఇప్పటికే సంధిస్తున్న పరిస్థితి. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా బట్టి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో వేదికగా బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. తమ నేత మల్లు నందినికి టికెట్ రాకపోవడం వెనుక పొంగులేటి లాబింగే ఉందంటూ కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పొంగులేటి కాంగ్రెస్ పార్టీని కబ్జా చేస్తే ఊరుకోము, తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా ఖమ్మం పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చిందని చెప్పుకోవాలి. నిజానికి 8వ జాబితాలోనైనా ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైపోతుంది. ఒకవైపు మల్లు నందినికి వస్తుందని మల్లు బట్టి విక్రమార్క అనుచరులు, మల్లు నందిని అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒకవైపు ప్రసాద్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కూడా ఎంతో ధీమా, విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తారు. కానీ 8వ జాబితాలో కూడా అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడం, మల్లు నందిని ఆశలు నిరాశలు కాకపోవడం, ఒక విధంగా బట్టి అనుచరులంతా కూడా నైరాశ్యంలోకి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఖమ్మం పార్లమెంట్ లో బహిరంగ వేదికగా అటు ప్రచారం చేసుకుంటున్నారు, ప్రచార అస్త్రాలు సంధించుకున్నారు, విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పొంగులేటి లాబింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? నిన్న కాక మొన్న వచ్చిన పారాషూట్ చేతి నేతలకు కావచ్చు, వలస నేతలకు, పొంగులేటి వంటి నేతలకు టికెట్లు ఇస్తే, ఆ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా నేరుగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మల్లు నందినిపై రాజకీయ కుట్ర జరుగుతుందంటూ నేరుగా బట్టి అనుచరులు సామాజిక మాధ్యమాల వేదికగా అటు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మాత్రం తమకే టికెట్ వస్తుంది, తమ నేతే రేపు కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అంటూ కూడా ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇరువురు మధ్య చాలా గ్యాప్ పెరుగుతుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మరోవైపు రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర వర్గాల మధ్య ఒక బహిరంగంగా సోషల్ వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిన పరిస్థితి. నిజానికైతే అంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఒకవేళ ఖచ్చితంగా అభ్యర్థిత్వం ఖరారు కాకుండా ముఖ్యంగా భట్టి విక్రమార్క వర్గానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పొంగులేటి వర్గం ఏమంటోంది?
టికెట్ తమకే వస్తుందన్న విశ్వాసం ధీమా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్థవంతమైనటువంటి తమ నేతకే టికెట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రసాద్ రెడ్డి రేపు ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలబడతారని ఆ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా ముమ్మరం చేస్తుంది, విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తుంది. సో ఖచ్చితంగా టికెట్ తమకే వస్తున్న ధీమాలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఉంటే అసలు తమకు రావాల్సిన టికెట్ పూర్తిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. అసలు నిన్న సిఈసి మీటింగ్ కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ నేతల్ని కలిసి అంత లాభించాల్సిన అవసరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏముంది అంటూ కూడా ప్రధానంగా బట్టి అంశాలు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిన్నగాక మొన్న వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ విధేయతకు మారుపేరుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినికి టికెట్ కోరుతున్నప్పుడు ఎందుకు ప్రసాద్ రెడ్డికి టికెట్ కూడా అన్నటువంటి అవసరం శ్రీనివాస్ రెడ్డికి ఏముందంటూ ప్రధానంగా ఇప్పటికే మల్లు నందిని అంశాలు కావచ్చు, బట్టి అంశాలు బహిరంగ వేదికలుగా సామాజిక వేదికల్లో ప్రధానంగా విమర్శలు సంధిస్తున్నారు. ఖచ్చితంగా పొంగులేటి లాబింగ్ చేస్తున్నాడు. మరోవైపు వరంగల్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ ప్రాంతాలను తాను ప్రభావితం చేస్తాను, ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వకుంటే ఇది 4 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏఐసిసికి కావచ్చు, టీపీసీసీకి ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాడు. సో ఖచ్చితంగా అసలు పొంగులేటి మీద కాంగ్రెస్ పార్టీ ఆధారపడిందన్న విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఉందంటూ కూడా బట్టి అంశాలు బహిరంగంగా కామెంట్ చేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఇరు వర్గాలు శాంతించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నది. ఏదేమైనప్పటికీ ఇదే కాలయాపన, ఇదే జాప్యం ఏఐసిసి కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి. సచిన్ రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ చిచ్చరైపోయిందంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తోంది. పొంగులేటిపై సోషల్ మీడియాలో భట్టి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు. పార్టీని కబ్జా చేస్తే ఊరుకోబోమని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం టికెట్ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇస్తే బీఆర్ఎస్ కు జరిగిన నష్టమే కాంగ్రెస్ కి జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మల్లు నందినికి చెక్ పెట్టేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మరింత జాప్యం చేస్తే నష్టం జరుగుతుంది అని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.